మయన్మార్లో భూకంపంతో అపార నష్టం జరిగింది. 1006కి చేరింది మృతుల సంఖ్య. మాండలేలో చారిత్రక కట్టడాలు కూడా ధ్వంసమయ్యాయి. మాండలేలో వందలాది మంది మృతి చెందారు. మయన్మార్కి మరో 2 IAF విమానాల ద్వారా సహాయక సామగ్రిని పంపించింది భారత్. వరుస భూకంపాలతో వణికిన మయన్మార్లో మృతుల సంఖ్య 1000 దాటింది. ఇప్పటి వరకు 1006 మృతదేహాల్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. భూకంపంతో మయన్మార్లో 2వ అతిపెద్ద నగరం మాండలే పూర్తిగా ధ్వంసమైంది. ఎక్కడ చూసినా ఇళ్లు కూలిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. వేలాది భవనాలు కుప్పకూలాయి. భూకంపం కారణంగా వేల మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెను భూకంపంతో వణికిన మయన్మార్ని ఆదుకోవడంలో భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది. వారిని ఆదుకునేందుకు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది భారత్. తర్వాత మరో 2 విమానాల్ని కూడా మయన్మార్కి పంపించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ విమానాలు మయన్మార్కి సహాయక సామగ్రిని తీసుకువెళ్లాయి. భూకంప బాధితుల కోసం ఆహార పదార్థాలు, మందులు, దుప్పట్లు, తాత్కాలికంగా నివసించేందుకు టెంట్లు, వాటర్ ప్యూరిఫైయర్లు, సోలార్ ల్యాంప్స్, జనరేటర్లని తీసుకువెళ్లింది.